నమస్తే, నేను మీ మాతంగి వదలు. ఈరోజు దేశంలో బీజేపీ రావడం వల్ల రిజర్వేషన్లకు రాజ్యాంగానికి పెను ప్రమాదం అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎందుకు జరుగుతున్నది అంటే, ప్రధానంగా బీజేపీ వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే పబ్లిక్ సెక్టార్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. వీటన్నిటికంటే ముందు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే దాని అనుబంధ సంఘాలైన ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ ఇవన్నీ కూడా ఒక బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఏమని? ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చామని, రిజర్వేషన్ల మీద చర్చ జరగాలని. ఇంతెందుకు స్పష్టంగా మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు ఇప్పటికీ ధైర్యంగా బతుకుతున్నారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం. ఈ చట్టం మాకు రక్షణగా ఉన్నదని దేశంలో ఉన్న దళితులు ఇప్పటి కూడా చాలా ధైర్యంగా బతుకుతున్నారు. ఆ చట్టాన్నే తీసివేయాలని ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందా లేదా అనేది ఒకసారి మనం నెమరేసుకోవాలి. అంటే బీజేపీ దళితుల పట్ల ఏ విధమైన ఆలోచనతో ఉంటుందో ఒకసారి గతంలో బీజేపీ మోడీ గారి ప్రభుత్వం చేసిన ప్రక్రియను మనం ఆలోచించుకోవాలి. దానికోసం ఉత్తరాదిన దక్షిణాదిన తెలుగు నేలపైన ఎన్ని పోరాటాలు చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఆ చట్టాన్ని ఎట్లా కాపాడుకున్నాం అనేది చూడాలి. ఇకపోతే రిజర్వేషన్లు తీసేస్తారా అంటే, డైరెక్ట్గా తీసేయకపోయినా రిజర్వేషన్ దేశంలో లేకుండా చేయడం మాత్రం బీజేపీతో సాధ్యం. రిజర్వేషన్లను రాజ్యాంగంలో డైరెక్ట్గా తీసేయకున్నా రిజర్వేషన్లను మరో కోణంలో లేకుండా చేయడం మాత్రం బీజేపీకి సాధ్యం. అది ఎట్లా? రిజర్వేషన్లు ఈరోజు దేశంలో ఎక్కడ అమలవుతున్నాయి? ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లను కనుక ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తే, ఆ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు కనుక రిజర్వేషన్ ఉన్నా లేకున్నా దళితులకు వచ్చేది పోయేది ఏం లేదు అనే కాడికి చూపించే ప్రక్రియ చేస్తున్నారు. అంటే రిజర్వేషన్లు ఇన్నేళ్ళు అమలైతే దళితులలో ఇంతో అంతో 5-10% దళితులు అభివృద్ధిలోకి వచ్చారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఇక రిజర్వేషన్లు అమలు కావు కనుక ఈ దేశంలో పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర ఈ విధంగా కూడా జరగవచ్చు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, దేశంలో ఉన్న ఒక్కొక్క బహుళ జాతి కంపెనీలన్నింటినీ కూడా, పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా, పబ్లిక్ సెక్టర్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ రంగం వాళ్ళకు వాటిలలో షేర్లు ఇస్తున్నారు. ప్రైవేట్ రంగంలో మనకు రిజర్వేషన్ చట్టబద్ధత లేదు, రిజర్వేషన్ అంశమే లేదు కనుక రేపు వర్గీకరణ జరిగిన దేశంలో కొన్ని వర్గాలు రిజర్వేషన్లలో అసమానతలు ఉన్నాయి, అవి సమానత్వం కావాలి, మా వాటా మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కావాలి అని కోరుకుంటున్న క్రమంలో వాటిని చేస్తామని చెప్తూనే ఈ రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర కూడా జరుగుద్ది. రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల రిజర్వేషన్లు ఈ దేశంలో అమలు కావు. చట్టం మాత్రం ఉంటుంది, రిజర్వేషన్ల చట్టం, కానీ బెనిఫిషర్స్ ఎవరు ఉండరు, ఉద్యోగ అవకాశాలు ఉండవు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాలలో అన్నిట్లలో కూడా ప్రైవేట్ పరం అయిపోవడం వల్ల మనకెక్కడ కూడా లబ్ధి చేకూరదు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక రాజ్యాంగాన్ని బీజేపీ మార్చది అని కింద చాలామంది భయపడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చదని ఎవరికి వాళ్ళు ఊహాజనితమైన మాటలో, ఓ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలో, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలో, రాహుల్ గాంధీ చెప్పిన మాటలో ఈ దేశంలోని నిమ్న వర్గాలు, కింది వర్గాలు, రాజ్యాంగాన్ని గౌరవించే వర్గాలు, దళితులు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వర్గాలు భావించట్లేదు, భయపడట్లేదు. బీజేపీ పెద్దలు మాట్లాడిన అంశాలను బట్టే, బీజేపీ పెద్దలు ఇచ్చిన సమాచారాన్ని బట్టే గతంలో పత్రికాముఖంగా బహిరంగ సభలలో కూడా ఈ రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామన్నారు. నిజంగా రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే మోడీ గారికి, మరి ఇక్కడ కేసీఆర్ గతంలో మొన్న రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మార్చాం, ఈ రాజ్యాంగంలో మార్పులు జరగాలి, రాజ్యాంగం ఎట్లెందుకు ఉంటుంది అట్లెందుకు ఉంటుంది అని మాట్లాడినప్పుడు, రాజ్యాంగానికి, ఈ దేశంలో రాజ్యాంగానికి రక్షణ పార్లమెంటరీ వ్యవస్థ. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో సింహభాగం ప్రధానిది. మరి రాజ్యాంగానికి రక్షణగా ఉండే పార్లమెంటరీ వ్యవస్థకు సింహభాగమైన ప్రధాని గారు ఇక్కడున్న గత తెలంగాణ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు నోటీసులు పంపించలేకపోయినారు అంటే, కేసీఆర్తో ఇక్కడ దక్షిణాదిన ఒక మాట మాట్లాడిస్తే ఇక్కడ రాజ్యాంగానికి కట్టుబడి ఉండేవాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, దళితులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దామని ఒక ఎక్సర్సైజ్ చేసిండ్రు అనేది భావించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే కేసీఆర్ మాట్లాడారు.
ఆ మాట్లాడిన దానికి కూడా నువ్వు రాజ్యాంగం పట్ల మాటలు మాట్లాడినావు కనుక వివరణ ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉండే కదా. దేశంలో రాజ్యాంగానికి పూర్తి రక్షణ ఇవ్వాల్సింది పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంట్ మాత్రమే. ఆ పార్లమెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగం పట్ల విచక్షణ రహితంగా లేదు మార్చము అని మాట్లాడినప్పుడు ఎందుకు నోటీసులు చేయాలి? ఇక రెండవది, రాజ్యాంగాన్ని మార్చమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మాట్లాడిన సాక్ష్యాలు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. మరి ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తావు, రాజ్యాంగంలో లౌకికవాదాన్ని ఎట్లా తీస్తావని పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటు కమిటీ ఏమైనా నోటీసులు పంపించిందా? అంటే ఎక్కడికక్కడ రాజ్యాంగం మీద చర్చ చేపించేది, రాజ్యాంగం మీద విచక్షణ రహితంగా మాటలు మాట్లాడేది బీజేపీ అనుబంధ సంస్థలు, బీజేపీ సానుకూల సంస్థలు, బీజేపీ సానుకూల పార్టీలు, బీజేపీ సానుకూల నాయకులు మాట్లాడుతున్న క్రమంలో ఇక మరి దళితులు ఏ విధంగా భావించుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చరేమో అనే భయం దళితుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇది నిజం. దీనికి ఈ భయాలు కూడగొట్టాలంటే ఏదో ఎన్నికల ప్రసంగాలుగా వచ్చి రాజ్యాంగాన్ని నేనున్న రోజులు ఎవరు ముట్టరు అంటే మీరుండే దేశ ప్రధానైన మోడీ గారు మీరుండే దళితులకు వెన్నుదండగా ఉండి రక్షణగా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరే తీసేయాలని చూశారు కదా. మీరు ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మార్చా అన్నారు కదా. మీరు ప్రధానిగా ఉన్న మీ పార్టీ ఎంపీ, మీ పార్లమెంట్ సభ్యుడే రాజ్యాంగాన్ని మార్చమని బహిరంగంగా చెప్పారు కదా. వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి మీరు చెప్పే మాటలలో మేము ఎట్లా నమ్మాలి దళితులుగా? మీరు చెప్పే మాటలలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి మేమెట్లా నమ్మాలి? మీరు మాట్లాడే దాంట్లో మీ కళ్ళ ముందు జరిగినాయే కదా. మీరు పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే కదా, మీ పార్లమెంట్ సభ్యుడే మాట్లాడిన మాటలు కదా, మీరు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని చూసిన భాగమే కదా. మరి ఇవన్నీ సంఘటనలను నెమరేసుకున్నప్పుడు ఇంకా ఆర్ఎస్ఎస్ నాయకులు ఇక్కడ దేశవ్యాప్తంగా ఉత్తరాది నుండి ఏ రకమైన మీడియా ప్రసంగాలు చేశారు? మనవాద ధర్మాన్నే ఈ దేశానికి రాజ్యాంగంగా మలసమని చెప్పారు. పత్రికలలో వచ్చినాయి, మీడియాలలో వచ్చినాయి కదా. వాటిని మీరు ఖండించారా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగం పట్ల ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా దాన్ని ఖండించి శిక్షించాల్సిన పాత్రలో ఉన్న ప్రధానమంత్రి గారు ఆ రోజుల్లో ఎప్పుడు మీరు స్పందించకుండా, ఆ రోజుల్లో వాళ్ళ పట్ల ఎప్పుడు మీరు నోటీసులు ఇవ్వకుండా ఈరోజు ఈ నినాదం అంటే ఈ వాదం, ఈ అంశం ప్రజలలోకి పోయి మాకు వ్యతిరేక ఓటుగా మారే అవకాశం ఉన్నదని ఇప్పుడు మీరు నేనున్న రోజులు రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు అంటే మీ కళ్ళ ముందే రాజ్యాంగాన్ని మార్చమన్న వ్యక్తులు ఉన్నారు. మీరే స్వయంగా మీ సాక్షిగానే రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాల్రాయబడుతున్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనుకున్నారు. కొత్త రాజ్యాంగం రాష్ట్రమని మాట్లాడుతున్నారు. మన ధర్మమే ఈ దేశానికి దిక్కు అంటున్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి కాలం చెల్లిందంటున్నారు. ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న బిడ్డలు మీకు ఓటునివ్వకపోవచ్చు, ఓటునివ్వరు. ఈ దేశంలో అంబేద్కర్ వాదాన్ని ఎత్తుకున్న వాళ్ళు మీ వెనుక నడవరు. మీరు ఎన్ని విధాలుగా మీరు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మీ మాట నమ్మే కాడ దేశంలోని దళితులు కానీ, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ మీ వెంట నడవదు అనేది స్పష్టం చేస్తున్నారు.